అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. సినిమాల్లో శోభనం పాటలన్నీ సూపర్ హిట్టే. మళ్ళీ ఎలారా మాలికలారా, తెల్లసీర కట్టుకున్నది ఎవరి కోసం, ఈ రేయి తీయనిది, ఇలా ఒకటా రెండా బోల్డ్ పాటలున్నాయి. ఇప్పుడు ఇవన్నీ పని కట్టుకొని నాకెందుకు చెప్తున్నావు పెంచలమ్మా? రామాయణం అంతా ఇని రావుడు సీత ఉంది అన్నట్టు మళ్ళీ మొదటి కొత్త వింటమ్మా. నువ్వెళ్ళి చెప్పినా ఎంత కాదన్నా మొదటి రాత్రే. మరింకేం మాట్లాడకుండా ఈ కార్యక్రమం ఆనందంగా జరగని. ఏంటి పెంచలమ్మా ఈ చేదస్తం? ఇవేమీ లేకుండా జీవితం నడవదా? నాకు తెలకడుగుతాను, అసలు శోభనం ఎందుకు వద్దంటున్నావు? ఏదైనా కారణం ఉంటే ముందది చెప్పు. అబ్బే అదేం లేదు. మరైతే ఇంకేం మాట్లాడకుండా సెపరేట్ చెయ్యమ్మా. అమ్మో, అవతల నాకు బోల్డెన్ పనులున్నాయి, నేను వెళ్ళాలా. పెంచలమ్మా, శోభనంగా అది అలంకరించడం పూర్తయిందా? ఎప్పుడో అయిపోయిందమ్మా. సినిమా టైప్లో చేసానమ్మా సెట్టింగు, అదిరిందనుకో. ఇంతకీ మిత్రేమంటుంది? ఇంత అడావుడెందుకని సిరాకు పడుతుందమ్మా. వాళ్ళంతేలే పెంచలమ్మా, అలాగే మాట్లాడతారు. అదీ కాక మనకి చెప్పకుండా పెళ్లి చేసుకుంది కదా మిత్ర, అందుకని ఈ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతోంది. మనమే ఏదోలా సర్ది చెప్పాలి. నాకు చేతనైనంత వరకు మొత్తం వివరంగా చెప్పానమ్మా. చాలా మంచి పని చేశావు. ఇదంతా చూస్తుంటే నాకు నవ్వొస్తోంది పెంచలమ్మా. దేనికమ్మా? మిత్ర దండలు మార్చుకుని వచ్చేసిందని కంగారు పడిపోయాం, కానీ ఒకప్పుడు నేను వర్ధన్ కూడా ఇదే పని చేశాం. మరో విషయం ఏమిటంటే, సూర్య మొదట నాకే పరిచయం. మిత్ర దగ్గర ఉద్యోగంలో చేర్పించింది కూడా నేనే. అంటే నీకు తెలియకుండానే మిత్రంకు నువ్వే పెళ్లి సంబంధం చూసావన్నమాట. ఆ రకంగా చూస్తే ఇది నువ్వు చూసిన సంబంధమే, నువ్వు చేసిన పెళ్ళే. ఓహో, అలా వచ్చావా? ఎవరు చేస్తే ఏంటి పెంచలమ్మా, మనం చేసినా వాళ్ళు ప్రేమించి చేసుకున్నా చక్కగా కాపురం చేసుకుంటే చాలు.
ఆ విషయంలో ఏమీ తేడా ఉండదమ్మా. మిత్రమ్మ ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి ఆళ్ళ కాపురం 10 కాలాల పాటు పచ్చగా ఉంటది. అందులో అనుమానం లేదు. అబ్బాయికి కూడా పెద్దగా కావలసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇద్దరూ మన కళ్ళ ముందే ఉంటారు. అంతకంటే మనకు కావాల్సిందేముందమ్మా. అమ్మా సీత, ఈ పువ్వులు తీసుకెళ్లి మిత్రం రెడీ చెయ్యి. అలాగేనమ్మా. ఎంత అందంగా ఉన్నావో తెలుసా మిత్ర? నాదిష్టే తగిలేలా ఉంది. ఏమనుకోనంటే నిన్నో మాట అడుగుతాను మిత్ర. అడుగక్క. ఈ పెళ్లి నువ్వు ఇష్టపడి చేసుకున్నావా? నీకు అనుమానం ఎందుకొచ్చిందక్క? మొన్న అమ్మ అడిగితే అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నావు. అలాంటిది సడన్గా ఇలా పెళ్లి చేసుకుని వచ్చావంటే? అవును, అప్పుడు ఇష్టం లేదు చేసుకోనన్నాను. ఇప్పుడు ఇష్టం అనిపించింది చేసుకున్నాను. నేను కాదండం లేదు మిత్ర, కానీ మొన్నటి వరకు సూర్య ఎవరో మనకు తెలీదు. నువ్వు ప్రేమించిన సంగతి కూడా ఎవరికీ తెలీదు. అలాంటిది సడన్గా ఇలా పెళ్లిదాకా వచ్చావంటే? నువ్వు భలే తమాషాగా మాట్లాడతావక్క. అంటే ఏంటి? నేను పలానా వాణ్ణి ప్రేమిస్తున్నాను అని అందరికీ బొట్టు కాటుక పెట్టి చెప్పాలనా నీ ఉద్దేశం? నువ్విలా మాట్లాడితే నేనేం చెప్తాను? కానీ నిజంగా నువ్వంతగా ఇష్టపడి అతన్ని ప్రేమించినప్పుడు అమ్మకి ముందే చెప్పుండొచ్చుగా. మన అభిప్రాయాల్ని అమ్మ ఎప్పుడూ కాదనదు. కాబట్టి తనే దగ్గరుండి పెళ్లి బ్రహ్మాండంగా చేయించేది కదా. ఎవరికీ చెప్పకుండా అంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఓ, అదే నీ డౌటు. ఏ వయసుకి ఆ ముచ్చట అని కొన్ని పనులు ఏ టైంలో చేయాలో ఆ టైంలోనే చేయాలి. అప్పుడే ఆ పనికి తగిన ఫలితం ఉంటుంది. మిత్ర, నాకు తెలిసి పెళ్ళనేది ఇష్టపడి చేసుకుంటారు గాని అదో పని అనుకుని చేసుకోరు. దాన్ని బట్టే అర్థమవుతోంది ఈ పెళ్లి నువ్వు ఏదో పర్పస్తో చేసుకున్నావని. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. పెళ్లితోనే జీవితానికి నిండుదనం వస్తుంది అంటారు కదా. అందుకే నేను చేసుకున్నాను. అంతకంటే పర్పస్ ఏముంటుందక్కా? చాలా తెలివిగా మాట్లాడుతున్నావు మిత్ర. అందులో ఆశ్చర్యమేముందక్కా? ఎంతైనా నీ చెల్లెల్నే కదా. త్యాగానికి ఓ హద్దు ఉంటుంది. ఎదుటి వాళ్ల కోసం మన జీవితం నాశనం చేసుకోవడం త్యాగం అనిపించుకోదు. ఆ విషయం నీకిప్పుడు తెలిసిందా? ఐఎమ్ సారీ అక్క, ఇట్ ఈస్ టూ లేట్. మొన్నటి వరకు నువ్వు ఆ ప్రయత్నంలోనే ఉన్నావు, అది మర్చిపోకు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకక్క? వదిలే. ఏదైతేనే అమ్మ తొందరపడినందుకు ఎంచక్కా నా పెళ్ళైపోయింది. ఐఎమ్ హ్యాపీ. ఆ మాట నీ నోరు చెప్తోంది గాని కళ్ళు చెప్పడం లేదు మిత్ర. అందంగా ఆత్మవంచన చేసుకుంటున్నావు. ఆ విషయం నాకు తెలుసు. తేజాని నేను పెళ్లి చేసుకోవాలని నువ్వీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు, అంతే తప్ప సూర్యని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నీకెంతమాత్రం లేదు. నువ్వెన్ని చెప్పినా, నన్నెంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా ఇది మాత్రం నిజం. అదేమీ లేదక్కా. నువ్వు రచయిత్రివి కాబట్టి ఏదేదో ఊహించుకుంటున్నావు. అమ్మ పెళ్లి చేసుకోమని తొందర పెడుతోంది కదా, ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి కదా. నాకు అనుకోకుండా సూర్య పరిచయం అయ్యాడు. మనిషి బాగానే ఉన్నాడు, చదువుంది, ముఖ్యంగా బ్రతకడానికి కావాల్సిన తెలివితేటలున్నాయి. ఎడార్లో వదిలేసినా ఇసుకమ్ముకోనైనా బ్రతికేస్తాడు, అంత స్మార్ట్. దాంతోపాటు అతని ప్రవర్తన, సరదాగా అందరితో కలిసిపోయే మనస్తత్వం నాకు బాగా నచ్చాయి. అందుకనే నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. సో డోంట్ వరీ. నేనేదో త్యాగం చేశానని, నా జీవితం నీకోసమే నాశనం చేసుకున్నానని అనవసరంగా లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు. జస్ట్ లీవ్ ఇట్. ఇంతకీ నన్ను లోపలికి వెళ్ళనివ్వా? లోపల కొత్త పెళ్లి కొడుకు, అదే మా ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సంతోషంగా నన్ను లోపలికి పంపు. నీ ఆనందం కన్నా నాకు కావాల్సిందేముంది మిత్ర?
నీ జీవితంలో ఈ రాత్రి ఓ మధురానుభూతిగా మిగిలిపోవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అక్క. పద. ఉమ్. Come on. Sit down. ఇదేంటిది విలను చూసినట్టు అలా దూరంగా వెళ్ళిపోతున్నావు? నేను నీ భర్తని. నీ శరీరంలో సగాన్ని, నీ జీవితంలో సగాన్ని, నీ చీరలో. థు, హే. పెళ్లి చేసుకునేది ఒకరికొకరు దగ్గర కావడానికి. దా ఇలా దగ్గర కదా. నాకు సిగ్గుగా ఉంది బాబు. ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో, ఎందుకో సిగ్గెందుకో. సూర్య ప్లీజ్. ఇక నుంచి ప్రతి క్షణం ప్లీజే మిత్ర. ఆఫీస్లో బాస్లా బుసలు కొట్టే మిత్ర మేడం ముఖంలో సిగ్గు మొగ్గలేస్తుంటే ఆ అందాన్ని తనివి తీరా అలాగే చూడాలనిపిస్తుంది, సొంతం చేసుకోవాలనిపిస్తుంది. ఏయ్ గెడప్. వెళ్ళి ఆ వరండాలోనో సోఫాలోనో పడుకో. అదేంటి చక్కగా డబుల్ కాటు, ఫోమ్ బెడ్, మత్తెక్కించే మల్లెపూలు వదిలేసి రైల్వే ప్లాట్ఫామ్ లాగా సోఫాలను వరండాలో పడుకోమంటాడు అసహ్యంగా. ఏంటి మంచం అది అంటున్నావు? మొగుడు పోస్ట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? నిజంగానే నా మెళ్ళో తాళి కట్టానని 7 అడుగులు నడిచానని పగటి కలలేమన్నా కంటున్నావా? లేదనుకో, కానీ నిజం కాకపోయినా బయట అందరి దృష్టిలోనూ మన ఇద్దరం మొగుడు పెళ్ళాలే కదా. మిగతా యాక్షన్ లాగే ఇది కూడా. జస్ట్ యూ షట్ అప్. దగ్గరకు వచ్చావంటే ఐ విల్ లెట్ యూ అవుట్. ఇంట్లో ఎంటర్ అయ్యేసరికి తల తిరిగి అగ్రిమెంట్ సంగతి మర్చిపోయావా? ఒక్కసారి గుర్తు చేయమంటావా? నీతో మాట్లాడాలి, కూర్చో. చెప్పండి. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. విన్నాక బాగా ఆలోచించుకొని మరీ సమాధానం చెప్పు. ఓకే మేడం, ముందు అసలు విషయం ఏంటి చెప్పండి. నువ్వు కొంతకాలం నా భర్తగా నటించాలి. ఏంటి ఏంటి మేడం మీరనేది? నేను మీ భర్తగా నటించాలా? అవును, ఇదేమీ ఆబ్లిగేషన్ కాదు, మొహమాట పట్టానికి కూడా ఏమీ లేదు. నీకిష్టం లేకపోతే వెంటనే చెప్పేయ్, ఐ డోంట్ మైండ్. అదేం లేదు మేడం, భర్తగా నటించడం వరకు ఓకే, కానీ ఎంతకాలం నటించాలని. మా అక్క పెళ్ళయ్యే వరకు. చూడు, ఇదేదో అంతర్జాతీయ సమస్యలాగా అంతలా తలబగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనేదో ఊరికే నేను సహాయం అడగట్లేదు. నా మీద జాలితోనో దయతోనో నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. బాస్ చెప్పింది వినకపోతే
ఉద్యోగం పోతుంది అన్న భయం నీకు అక్కర్లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఏ బిజినెస్ డీల్. కొన్నాళ్ళు నువ్వు నా భర్తగా నటిస్తే అందుకు నీకు 5 లక్షలు ఇస్తాను. ఆ టైంలో నువ్వేం చేయాలి? అందుకు తగ్గ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఆ అగ్రిమెంట్లో ఉన్నాయి. ఇది కేవలం మన పెళ్లి కాంట్రాక్ట్కి సంబంధించిన అగ్రిమెంట్ మాత్రమే. 1కి 2 సార్లు చదువుకోవచ్చు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం నువ్వు నడవగలనన్న నమ్మకం నీకుంటే అగ్రిమెంట్ మీద సంతకం చేయి. ఈ ₹1,00,000 అడ్వాన్స్గా తీసుకో. నీ వల్ల కాదు అనుకుంటే డ్రాప్ అయిపోవచ్చు. నీకు ముందే చెప్పాను, ఇట్ ఈజ్ నాట్ అన్ అబ్లిగేషన్, జస్ట్ ఏ బిజినెస్ డీల్. ఇష్టమైతే ఓకే అని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అంతేగాని అనవసరంగా నాంచి నా టైం వేస్ట్ చేయొద్దు. సే ఎస్ ఆర్ నో, దట్స్ ఆల్. నాకు ఇష్టమే మేడం. డన్. ఆగు. అగ్రిమెంట్లో ఉన్న కండిషన్స్ అన్నీ పూర్తిగా చదివావా? చదివాను మేడం. ఆల్మోస్ట్ మిలిటరీ రూల్స్లా ఉన్నాయి. భర్తలా నటించాలి కానీ పొరపాటును కూడా మిమ్మల్ని ముట్టుకోకూడదు. సాయంత్రం సరదా పడి మూర మల్లెపూలు, భార్య కదా ఈ చీరలో ముచ్చటగా ఉందని ముద్దెటేసుకోవడాలు ఇలాంటివి చేయకూడదు. బయట వాళ్ళ ముందు భర్తగా నటించాలి, అతి మాత్రం చేయకూడదు. పెళ్ళం కదా అని ఆర్డర్లు వేయకూడదు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఆ టైంలో మీరు చెప్పినట్టే నటించాలి. రైట్? ఎస్. చదవటం వరకు ఓకే, యాక్షన్లో ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలవో చూడాలి. బట్ వన్ థింగ్ మిస్టర్ సూర్య, అగ్రిమెంట్లో కండిషన్స్కి ఏం మాత్రం విరుద్ధంగా ప్రవర్తించినా ఈ మొగుడు ఉద్యోగంతో పాటు ఇప్పుడు ఆఫీస్లో చేస్తున్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అర్థమైంది కదా? అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా స్పష్టంగా, చాచిపెట్టి కొట్టినట్టుగా చక్కగా అర్థమైంది మేడం.